ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవ దత్త. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 36. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శివాజీకి సిద్ధుల ప్రభావం చూపుట. శ్రీ నిత్యానందులు ఈ విధముగా శ్రీ సమర్థుల వారి లీలను వర్ణిస్తూ, విద్యాసాగర, ఒకసారి శివాజీ మహారాజు తన సైన్యముతో సహా చాఫల్ సమీప అడవులలో ప్రయాణిస్తూ ఉండగా సమీప పర్వత ప్రాంతములందు శ్రీ సమర్థులు సంచరిస్తున్నారని తెలిసినది. తన లక్ష్య సాధనకు సద్గురు కృప ఎంతైనా అవసరమే కావున ఒకసారి శ్రీ సమర్థుల దర్శనం చేయాలని నిర్ణయించుకున్నారు. కొద్దిమంది అనుయాయులను వెంటబెట్టుకొని గురుదర్శనానికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి నిలిచారు. చిరునవ్వులు చిందిస్తూ శ్రీ సమర్థులు, కళ్యాణ్, శివాజీరాజు వచ్చారు. ఈరోజు మనము వీరికి ఆతిథ్యం ఇచ్చే అదృష్టం కలిగింది. ఎంతో సుదినం. సకల ఏర్పాట్లు త్వరగా చేయి అంటూ ఆజ్ఞాపించారు. అక్కడ శివాజీకి కళ్యాణ స్వామి ఒక్కడే కనిపించారు. అందుకని శివాజీ, గురుదేవా, సైన్యముతో వచ్చి ఉన్నాము. మా ఏర్పాట్లు మేమే చేసుకునేదము. తమరికెందుకు శ్రమ? తమరి దర్శన మాత్రమున మాకు బలము చేకూరునని దర్శింపవచ్చి తిని. వచ్చిన పని అయినది. తమ ఆశీస్సులే చాలునని పలికెను. శ్రీ సమర్థ రామదాస స్వామి, ఏమీ శివబా, మీకు ఆతిథ్యమిచ్చుట శ్రీరాములకు భారమా? మీ సైన్యము సుమారు ఎందరున్నారు అని ప్రశ్నించారు. శివాజీ గారు దాదాపు 2000 మంది ఉన్నారని తెలుపగా, గురువుగారు, కళ్యాణ్, రాజావారికి వారితో వచ్చిన సైన్యమునకు కూడా సరిపడ పదార్థాలన్నీ సిద్ధం చేశావా అంటూ ప్రశ్నించారు. కళ్యాణ్ తడబాటు పడకుండా, గురుదేవా, ఆ పని మీదే ఉన్నాను అన్నాడు. శివాజీరాజు ఒక వంక గమనిస్తూ ఉన్నాడు. అక్కడ వంట పాత్రలు 4 సరిపోయేవి మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ మహాత్మ్యం ఎలాగైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కళ్యాణ్ స్వామి కొంచెం సేపు తర్వాత చూస్తే శ్రీ సమర్థులు ధ్యానంలో ఉన్నారు. వారి ధ్యానం ఎప్పుడు పూర్తవుతుందో అని వేచి చూచి వారు కన్నులు తెరిచే సమయానికి దగ్గరగా వెళ్ళి, గురుదేవ్, భోజనములు వడ్డించే వేలయింది అని చెప్పగానే శ్రీ సమర్థులు పోయి, ఈ ప్రక్కనే ఉన్న రాతి పలక తొలగించి చూడు అన్నారు. కళ్యాణ్ మహాబలాఢ్యుడు. వెళ్ళి ఆ రాతి పలకను తొలగించాడు. అది ఒక పెద్ద గుహ. ఆ గుహలో పెద్ద పెద్ద అండాలలో ఆహార పదార్థాలు, మిఠాయిలు గుమగుమలాడుతూ దర్శనమిచ్చాయి. అంతేకాదు, రాజావారికి, మంత్రులకు, సైనికులకు వారి వారి హోదాలకు తగిన ఆసనములు, విస్తరాకలు కూడా పరచి సిద్ధముగా నుండెను. ఈ విచిత్ర సంఘటన కళ్యాణ్ స్వామిని కూడా ఆశ్చర్యపరచెను. పట్టరాని ఆనందముతో రాజావారిని మరియు సకల సైన్యమును ఆహ్వానించి వారికి భోజనములు వడ్డించి ఆశ్చర్యపరచెను. అందరూ ఆ మహాప్రసాదాన్ని కడుపారా భుజించి సంతృప్తి చెందినారు. ఆ ప్రదేశమునకు రామ్ ఘలీ అని పేరు వచ్చెను. సైనికులందరూ వారి వారి స్థానాలకు పోయిన తర్వాత ఈ వింత ఘటన గురించిన ఆలోచన శివాజీ మనస్సులో తిష్టవేసుకున్నది. చాలాసేపు తనలో తాను మదనపడి ఏమీ సమాధానం దొరకక తికమక పడుచుండగా శ్రీ సమర్థుల వారు, ఏమీ శివబా, ఏం ఆలోచించున్నావు? దేని గురించి నీ శంక అని ప్రశ్నించిరి. అదను దొరికింది కదా అని, గురుదేవా, తమరిప్పుడు ఏర్పాటు చేసిన ఈ పసందైన విందు భోజనం గురించే ఇదెలా సంభవమైనదని యోచించుచున్నాను అని రాజు పలికెను. ఆనాడు విశ్వామిత్రునికి వశిష్ఠుల వారు చేసిన విందును గుర్తు చేసుకొనుచున్నానెను. శ్రీ సమర్థులు పక్కపక్క నవ్వి, ఓహో, అదా నీ సందేహం? నీవు తుకారాం మహారాజు వారిని కలిసినప్పుడు వారు వివరించగలరు. పోయి దిగ్విజయం సాధించి తిరిగి రమ్ము అని ఆశీర్వదించి పంపివేసిరి. ఇంతటి మహాపురుషుడు నాకు గురువుగా లభించుట నా సుకృతమని భావించి శివబా ఆనందంతో వెడలిపోయాను. విద్యాసాగర, సద్గురువుల లీలలు అవాంగ్మానస గోచరములు. సాక్షాత్ భూమిపై నడయాడే దైవాలే వారు. భగవంతుని శక్తులే వారి శక్తులు. దివ్యశక్తులన్నీ వారికి వశంలో ఉన్నప్పటికీ వాటిని తమ శక్తిగా భావించరు. అవన్నీ సర్వేశ్వరుని కృపాకటాక్షాల వల్ల జరిగిపోతున్నట్లు భావిస్తారు. దానినే ప్రకటిస్తారు. అవధూతలైన సద్గురువుల జీవితాల్లో ఇవి సర్వసాధారణమైన లీలలే అని తెలిపి ముందు కథను ఇలా వివరిస్తున్నారు శ్రీ నిత్యానందయోగి. శివాజీ మహారాజ్ తుకారాం స్వామిని కలియుట.
శివాజీ మహారాజు వారు తమ ప్రయత్నములో విజయం సాధించి తిరుగు ప్రయాణంలో దేహుగాంలోని తుకారాం మహారాజు వారిని దర్శింపగోరెను. తమ సైన్యమంతయు వెంటరాగా ఆ ఊరి బయటనే వారిని విడిచి తాను తుకారాం స్వామి నిలయానికి వెళ్ళినారు. అచ్చట ఆ సమయంలో మహా సంకీర్తనం జరుగుతున్నది. ఆ సంకీర్తనామృతముతోనే అందరి మనస్సులో శాంతిని పొందడం అనుభవంలోనికి వచ్చింది. సంకీర్తన పూర్తి గావించి జయజయనాదములు చేసి భక్తులందరినీ ఆశీర్వదించి ఇళ్లకు పంపినారు. శివాజీ మహారాజు వారు దగ్గరకు పోయి నమస్కరించారు. దిగ్విజయస్తు అని దీవించి కుశల ప్రశ్నలు వేసినారు. వారు విజయం సాధించుకొని వస్తున్నారని తెలుసుకొని చాలా సంతోషము. మీకు మీ గురుదేవులు శ్రీ సమర్థుల వారి కృపాకటాక్షములు అపారంగా ఉన్నాయి. మీ సంరక్షణలో హిందూ మతమునికి ఏర్పడిన గ్లాని దూరమై మహారాష్ట్ర ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. సంతులకు సాధువులకు సర్వత్రా గౌరవం లభిస్తున్నది. గోబ్రాహ్మణ సేవ, ప్రజాసేవ, దీన దళితుల సేవ అన్నీ తమ పరిపాలనలో చక్కగా నడుస్తున్నదని ప్రశంసించినారు. శివాజీ మహారాజ్, అవును మహారాజ్, తమ దయ వల్లనే నాకు సద్గురుని దర్శన, స్పర్శన, సంభాషణ, మతదీక్షలు లభించినాయి. వారి అనుగ్రహంతో మేము తలపెట్టిన దుష్ట నిగ్రహణ కార్యము నిరాటంకముగా జరుగుతున్నది. ఈ విషయంలో నేను తమకు శ్రీ సమర్థుల వారికి ఎన్నటికీ రుణపడియే ఉంటాను అన్నారు. తుకారాం స్వామి తమ ఇంటి పరివారంతో శివాజీ మహారాజు వారు మన ఇంటికి వచ్చినారు. వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి నన్ను ఆజ్ఞాపించుతుండగా శివాజీరాజు, స్వామి, మా వెంట పరివారము సైన్యము చాలా ఉన్నది. మీ దర్శనం అనుగ్రహించినారు. అదియే మాకు ఆతిథ్యము. మాకు సెలవిచ్చిన పోయివత్తము అనుచుండగా తుకారాం గారు, ఆహా, రాజావారు ఎందుకు కంగారు పడుట? సర్వేశ్వరుని సంస్థానంలో దేనికినీ కొరత లేదు. ప్రాణులన్నిటినీ పోషించే నాథుడా ఆయనే గదా. అన్నీయు ఆ చక్రధారి యొక్క అనుగ్రహంతో లభించుచున్నవే. కావున ఏమీ భయపడవలసిన అవసరం లేదు. తమ గుర్రములకు ఇప్పుడే దానా మరియు గడ్డి పంపేదను. తమ పరివారం అందరినూ ఇచ్చటకే వచ్చి భుజింపవలను అని చెప్పి తుకారాం బువా గారు తన కుమారుడైన 10 సంవత్సరముల వయస్సు కలిగిన బాలుని పిలిచి, నారాయణ, నీవు గడ్డి శనగలు తీసుకొని పోయి రాజావారి గుర్రములన్నింటికీ మేత దానా పంచిరమ్ము అని ఆజ్ఞాపించగా ఆ బాలుడు ఇంటిలో నుండి ఒక సేరు శనగలు ఉన్న ఒక సంచి తీసుకొని ఒక పచ్చి చొప్పకట్టను శంకన పెట్టుకొని గుర్రముల వద్దకు పోయెను. శివాజీరాజు అత్యంతాశ్చర్యముతో పరికించి చూచుచుండెను. ఆ బాలుడు ఊరి బయటనున్న రాజుగారి పరివారం వద్దకు పోయి ఒక చోట కూర్చొని గుర్రములకు మాలీసు చేస్తున్న అశ్వపోషకులను చూచి, అయ్యలారా రండి, మీ గుర్రములకు మేత దానా తీసుకొని పొండి అని పిలువగా వారు అమితాశ్చర్యముతో అతని వద్దకు వచ్చి చూచిరి. బాలుడు, నీ గుర్రములకు ఎన్ని శనగలు కావాలనో చెప్పు అనుచు ఆ చిన్న సంచి నుండి సేరు డబ్బాతో కొలిచి ఇచ్చుచుండెను. ఒక్కొక్కరు 3 సేర్లు 4 సేర్లు అనుచుండా అదే సంచి నుండి తీసి ఇచ్చుచుండెను. ఆ మొత్తము గుర్రములన్నింటికీ కావలసిన శనగలు అట్లే ఇచ్చెను. మేత చొప్పకట్ట ఒకటి తీయగానే ఒకటి ప్రత్యక్షమవుచుండెను. అట్లు ఒక్కొక్కరు 5-6 చొప్పకట్టలు తీసుకొని పోవచున్నను. అతడు తొలుత ఉంచిన చోట చొప్పకట్ట అట్లే ఉండెను. ఈ చమత్కారం చూచి అందరూ అవాక్కైపోయిరి. చివరకు శనగల సంచితోనూ అదే చొప్పకట్టతోనూ బాలుడు తిరిగి వచ్చెను. శివాజీ మహారాజు అనుయాయులు వచ్చి ఈ విశేషమును తెలపగా రాజు ముగ్ధుడై ఆలోచన మగ్నుడై ఉండెను. రాజుగారి పరివారం అంతయును భోజనమునకు ఆహ్వానించబడిరి. శ్రీ తుకారాం బువా గారి వద్ద నుండి ఇంద్రాయణి నదీ తీరానికి రమ్మని పిలుపు వచ్చెను. అచ్చట చలువ పందిళ్ల కింద షడ్రసోపేతమైన విందు అందరికీ ఇవ్వబడినది. భోజనానంతరము అందరికీ యథావిధిగా తాంబూలములు కూడా అందించబడినవి. శివాజీరాజునకు శ్రీ సమర్థుల సన్నిధిలో ఏర్పడిన సందేహమే ఇక్కడ కూడా ఏర్పడెను. చివరికి తుకారాం బువా గారి వద్ద సెలవు తీసుకున్నటకు ముందు శివాజీరాజు తన సందేహ నివారణ గావింపుమని కోరెను. ఏ మగరాజ్, నేను మీ ముందు చాలా అల్పుడను. శ్రీ సమర్థులు తమరు కూడా స్వయం సిద్ధపురుషులని నమ్ముచున్నాను. మేము శ్రీ సమర్థుల దర్శనములకు పోయినప్పుడు వారు ఇదే విధంగా మా పరివారమునకు విందు భోజనం పెట్టించిరి. ఈనాడు తమరట్లే ఉన్న చోటనే ఉండి నిశ్చలంగా ఇన్ని వేల మందికి భోజనములు ఏర్పాటు చేసినారు. ఈ చమత్కారం నాకు అర్థము కాక శ్రీ సమర్థులను అడిగినప్పుడు దీని వివరణ తుకారాం మహారాజ్ ఇవ్వగలని చెప్పిరి. కావున తమరే నా సందేహ నివారణ చేయవలనని సవినయంగా చేతులు జోడించి కోరెను. ప్రసన్న ముఖారవిందముతో చిరునవ్వులు చిందిస్తూ
శివబా, హనుమదవతారమైన శ్రీ సమర్థుల వారైనా మేమైనా భగవానుడికి దాసులము మాత్రమే. భగవానుడే సర్వమునకు యజమాని అని సర్వకాల సర్వావస్థల యందును నమ్మి తన సౌఖ్యము గురించి తాను యోచించగా నిరంతరము పరుల సౌఖ్యమునే ఎవరు కాంక్షించెదరో వారే అసలు శిశులైన దాసులు. దాసునికి కీర్తి అపకీర్తుల పని లేదు. దాసునికి ఏమి కావాలనో చూడవలసిన బాధ్యత యజమానిదేనని నిశ్చలముగా యుందుము. కావున ఆ సర్వేశ్వరుడే సర్వ బాధ్యతలు వహించి ఈ రీతి దాసుని మర్యాదను కాపాడును. రాజా, సర్వభారములను ఈ విశ్వంభరునిపై నుంచుట ఒక్కటే ఈ ఘటనకు కీలకము. ఇంతకు మించి ఏ విద్యలు గాని దివ్యశక్తుల ప్రభావము గాని ఉన్నదని భావించకము. రాజా, అంతేకాదు, మేమును నీవును నిమిత్త మాత్రమే. ఎవరికి భగవంతుడు ఏమి విధించనో దానిని ఆచరించడం మన కర్తవ్యం. దేశ రక్షణ ధర్మరక్షణ నిమిత్తమై నీవు జన్మించితివి. నీకు భగవానుని బలమును శ్రీరామదాస స్వామి వారి ద్వారా అందించడం జరుగుతున్నది. నిన్ను వెన్నంటి వారు సదా రక్షించుచునే ఉన్నారు. వారి దృఢ సంకల్పము. నీవును వారును కారణ జన్ములే. ధర్మరక్షణ కొరకు జీవితాలను వినియోగించుటయే కర్తవ్యము. కావున రాజా, ఈ చమత్కారముల బంధంలో నీ మనసు చిక్కుకొనరాదు. సద్గుని కృపావలయము నిన్ను సదా కాపాడుచుండా ముష్కరుల పీచమడంచి తురుష్కుల నిర్జించి నీ ధర్మధ్వజమును ఎగురవేయము. అదియే మీ కర్తవ్యమని సుదీర్ఘంగా బోధించెను. తదుపరి శివాజీ ఆలోచనలు మాని ఉత్సాహవంతుడైన తుకారాం బువా గారి వద్ద సెలవు పుచ్చుకొని తెలుగు ప్రయాణమైపోయినారు. విద్యాసాగర, ఇటువంటి లీలలు యోగులైన వారందరి చేతుల యందును సహజములై ఉండును. భగవంతునిపై భారముంచిన వారి వాక్కును సఫలీకృతమనరించుటకు సదా పరమాత్మ సిద్ధముగా ఉండు అని నిత్యానందయోగి తెలిపి తరువాతి లీలను ఇట్లా చెప్పసాగెను. రాతిలో కప్ప. విద్యాసాగర, ఒక శిలను శిల్పంగా రూపొందించడానికి శిల్పి ఎంత కష్టపడతాడో ఒక్కసారి ఆలోచించుకుంటే సద్గురువు తన శిష్యుని తీర్చిదిద్దడానికి అంత శ్రద్ధ తీసుకుంటారనే విషయం అర్థమవుతుంది. శిల్పి ముందుగా ఎంచుకున్న శిలయందు తాను తయారు చేయవలసిన రూపాన్ని తన మనస్సులో చిత్రించుకుంటాడు. తర్వాత ఆ శిల నుండి ఉలి సుత్తిని ఉపయోగిస్తూ కొన్ని చోట్ల పెద్ద పెచ్చులు, కొన్ని చోట్ల చిన్న పెచ్చులు లేపుతూ ఒక ఆకారం తయారు చేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న పరికరాలు ఉపయోగిస్తూ సున్నితమైన అవయవాలను చిత్రీకరిస్తాడు. ఆ పైన ఆ శిల్పానికి ఆభరణాలు ఎక్కడెక్కడ ఉండాలో వాటిని అతి సున్నితంగా తీర్చిదిద్దుతాడు. అప్పుడు ఆ శిల్పం దేవాలయంలో ప్రతిష్ఠింపబడి అందరి చేత పూజలు అందుకుంటుంటే శిల్పికి ఎనలేని ఆనందం. ఆ శిల్పం ఉన్నంతకాలం ఆ శిల్పి పేరు చిరస్థాయిగా ఉంటుందని ప్రతీతి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారి చేత వారి శిష్యులందరూ ఇలా సంస్కరింపబడిన వారే. సద్గురువుని ఎవరినైనా ఆశ్రితుని యందున్న అక్కర్లేని దుర్గుణాలను అవలక్షణాలను తొలగించడానికి ప్రయత్నిస్తారు. శిల్పి చేతిలో శిల్పం మలచబడే కన్నా సద్గురుని చేతిలో శిష్యుడు సంస్కరించబడడం అనేది మరింత శ్రమతో కూడుకున్నది. ఎందుకంటే శిల్పి చేత మలచబడేది దెబ్బలు తినేది రాయి. సద్గురుని చేత సంస్కరించబడే శిష్యుడు చైతన్యం కలిగిన వ్యక్తి. శిలకు ఏ విధమైన చైతన్యం లేదు. కావున శిల్పి పనే తేలిక. కానీ శిష్యుని సంస్కరించబూనిన గురువుకే అమితమైన శ్రమ. శక్తి, యుక్తి, ఆసక్తి, భక్తి, భగవాను యందు అనురక్తి అన్నింటినీ మిళితం చేసి శిష్యునిలోని అవలక్షణాలను బలహీన గుణాలను తొలగించవలసి ఉంటుంది. ఇదంతా అసలు ఎందుకు చేయాలి, గురువుకి ఏమీ అవసరం అనుకుంటే కుదరదు. ఇదంతా భగవానుని సృష్టి. దీనిని చక్కని మార్గంలో నడపడానికై వారి సాధనతో తెలుసుకున్న జ్ఞానాన్ని వృధా పోనీయక సమాజ ఉద్ధరణకు ఉపయోగించడం గురువుల కర్తవ్యము. అదే భగవానుని సంకల్పము, ఆదేశము. భక్తులలో భక్తిని పెంపొందించుట, భక్తి లేని చోట భక్తి బీజాలు నాటుట, సాధకులలోని లోపాలు సవరించి సాధన చక్కగా సాగునట్లు చేయుట గురువుల బాధ్యత. ఇది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని కూడా చెప్పవచ్చును. విద్యాసాగర, దుష్ట శిక్షణ అనగా దుష్ట గుణములను శిక్షణ చేత సద్గుణములుగా మార్చుట. గురువుల పని అదే. తర్వాత ఆ సద్గుణములను కాపాడాలి. అదే శిష్ట రక్షణ. శ్రీ సమర్థుల వారు ఎంతో సమయస్ఫూర్తి గలవారు. ఒకసారి శివాజీ మహారాజును సామన్గఢ్ కోట నిర్మాణం చేయమని ఆదేశించారు. ఆ పని పూర్తయ్యే వరకు దగ్గరే ఉండి చూచుకొమ్మని ఆదేశించారు. గురుదర్శనం అంటూ పని వదిలి రావద్దు, అవసరమైతే నేనే అక్కడికి వస్తానని కూడా హెచ్చరించారు.
నిరంతరము రామనామస్మరణతో పనులు చేయించు. ఎప్పుడూ జాగరూకతతో ప్రవర్తించితే ఏ బలహీనతలు చోటు చేసుకొనవు అని ఆదేశాలిచ్చి పంపించారు. కోట నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. రాజావారు అన్నింటినీ పర్యవేక్షణ చేయుచున్నారు. ఆయన ఎదుట వందల మంది కూలీలు, రాళ్ళు సున్నము మోసేవాళ్ళు, వడ్రంగి పనివాళ్ళు, కమ్మరి పనివాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళు, గోడలు కట్టేవాళ్ళు ఇంతమంది నిత్యము పనిచేస్తున్నారు. రాజరికం అంటే అంతఃపురంలోనూ మేడలు మిద్దెల్లో నివసిస్తూ కష్టం తెలియకుండా గడిచిపోతుంటే రాజసుఖాలు అనుభవిస్తున్నారంటారు. ఆ నిర్మాణాల వెనుక ఇంత కష్టం ఉందన్న విషయం కల్లారా చూసేవారికి ఆలోచిస్తే గాని అర్థం కాదు. శివాజీ మనసు ఆలోచనలో పడింది. వీరంతా ఇంత కష్టపడి ఎందుకు పనిచేస్తున్నారు? పొట్ట నిప్పుకునేందుకే కదా. ఈ నిర్మాణం కనుక గురువులు ఆదేశించకపోతే నేను ఇంతమందికి పని కల్పించేవాడిని కాదు. ఇప్పుడు ఈ పని చేయించుకొనుట, ఇంతమందిని పోషించడం జరుగుతున్నది ఈ నిర్మాణం వల్లనే. లేకుంటే వారందరికీ పస్తులు ఉండవలసి వచ్చేదేమో. నా నిర్మాణం ద్వారా మంచిదే అయ్యింది అనుకుంటున్నారు. అంతలో గురుదేవులు గుర్తుకొచ్చారు. చాలా కాలమైంది గురుదర్శనం చేసుకొని, నన్నేమో రావద్దన్నారు అని స్మరిస్తుండగానే దూరంగా శ్రీ సమర్థుల వారి దర్శనమైంది. ఇది కళా నిజమా అన్నట్లయింది శివాజీకి. నిజంగానే గురుదేవులు వచ్చేసరికి ఆహా, నా తలంపుతోనే సమర్థులు దర్శనమిచ్చారని సరాసరిపోయి పాదాభివందనం చేశాడు రాజు. వారు వస్తున్న వైపున కోటకు దారే లేదు. పెద్ద లోయ ఉన్నది. తమరెలా వచ్చారని అడిగాడు. శ్రీ సమర్థులు నవ్వుచూ, శివబా, రాజు మనసు పరధ్యానంలో ఏమరపాటులో ఉండకూడదు. ఎల్లప్పుడూ ఎటు నుండి ఏ శత్రువు వస్తాడో అని సావధానంతో ఉండాలి. అయినా కోట నిర్మాణం చూద్దామనే వచ్చాను అంటూ ఒక చోట ఆగి, ఇక్కడ ఒక ద్వారము అనగా దారి ఉండాలని సూచించాను కదా అన్నారు. శివాజీ, అవును స్వామి, దీనికి పెద్ద బండ అడ్డం వచ్చింది. అది పగలగొట్టితే కానీ దారి ఏర్పడదు అన్నారు. ముందు పనివాళ్ళని పిలిచి పగలగొట్టించమన్నారు. బండల పగలగొట్టేవాడు రాగానే అతనితో జాగ్రత్తగా ఆ బండను కొబ్బరికాయ వలె సమానంగా మధ్యలోనే పగలగొట్టి నీ నైపుణ్యం చూపించు అని శ్రీ సమర్థులు ఆజ్ఞాపించారు. అతను చాలా జాగ్రత్తగా కొట్టి వారు చెప్పినట్లే చేయగా అందులో మధ్య ఖాళీ ఉండి నీళ్లున్నవి. ఆ నీటిలో నుండి ఒక కప్ప ఎగిరి బయటపడింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. శ్రీ సమర్థులు, శివాజీ, నీ యోగ్యత చాలా గొప్పది. ఇటువంటి ఆశ్చర్యకరమైన పనులు ఇతరులకు సాధ్యము కాదు. ఆహా, ఏమి విచిత్రమైన సంరక్షణ! రాతిలో కప్పకు కూడా ఆహారం ఇచ్చి రక్షించావు అనగా శివాజీ, ఏమిటి గురుదేవా, ఆ కప్పకు నేనెట్లు ఆహారం ఇయ్యగలను? అది ఉన్నట్లు కూడా నాకు తెలియదే అన్నాడు. అదేమి రాజా, ఈ కూలీలందరికీ నీవే ఆహారం ఇస్తున్నావు కదా. ఈ కప్పకు నీవుగాక ఎవరు ఆహారం ఇస్తారు చెప్పు అన్నారు గురుదేవులు. శివాజీరాజుకు తన ఆలోచనల దోషం తనకు తెలిసి వచ్చింది. రాతిలోని కప్పకు ఆహారం ఇచ్చేవాడు భగవంతుడైతే వీరందరికీ కూడా భగవానుడే కదా ఆహారం ఇస్తున్నాడు. నేను పోషిస్తున్నాను, లేకుంటే వీరంతా పస్తులుండవలసినదే అని భావించే తప్పు అని తెలిసి వెంటనే పాదాల పడి, సమర్థ సద్గురో, నాకు తప్పు ఆలోచన వచ్చింది, నన్ను మన్నించండి అన్నాడు. అవును, నిన్ను సరిచేయడానికే వచ్చాను అన్నారు శ్రీ సమర్థులు. తదుపరి ఇలా చెప్పారు. శ్రీరామప్రభువు నీ చేత కొన్ని పనులు చేయించ సంకల్పించారు. దానికి కర్త ఆయనే గాని మనం కాదనే దృఢమైన భావన ఉండాలి. నీలో అహంకారం అనేది చోటు చేసుకుంటే అది నిష్కామ కర్మ కాదు అని బోధించారు. తర్వాత శివాజీ, నిజమే గురుదేవా, నేను అపరాధిని క్షమించండి అని కోరారు. శ్రీరాముడు క్షమించాలి నిన్ను నన్ను అని నవ్వేశారు. తర్వాత కోట నిర్మాణం నందు ఎక్కడెక్కడ ఏ గదులు ఉండాలి, ఎక్కడ సైన్యం ఉండాలి, ఎక్కడ కర్మాగారం ఉండాలి, ఎంత పొడవు వెడల్పు ఉండాలన్న విషయాలన్నీ వివరంగా 2 సమాసములు రాసి బోధించారు. కోట నిర్మాణానికి ఉపయోగించబడే ఇటుకల ఎత్తు, పొడవు, వెడల్పులు కూడా రాసి ఇచ్చారు. అందుకు కట్టుబడి సున్నము ఏ పాలలో తయారు చేయాలి, ఏ వస్తువులు ఎంతెంత కలపాలి అని చెప్పారంటే వారి విజ్ఞానమును ఎవరూ అంచనా వేయలేరు. అనుసరించి ధన్యత పొందవచ్చు. అందుకే దాసబోధన నిత్య పారాయణ గ్రంథంగా అందరూ పఠిస్తుంటారు అని తెలిపి నిత్యానందుల వారు విద్యాసాగరునితోనూ తదితర శ్రోతలతోనూ జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయజయనాదములు పలికించిరి. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున
శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 36వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.